సాధించిన ప్రగతిని మీ అంతటి మహానుభావులే ప్రశంసించారు. టైమ్ అండ్ అగైన్ మీరు ఎక్నాలెడ్జ్ చేసుకుంటూ వచ్చారు. నిజంగా చంద్రబాబు గారికి అలాగే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుటుంబ ప్రభుత్వానికి ఇది పెద్ద ప్రశంస కింద లెక్క. ఒక భారీ స్థాయిలో వేడుక చేసుకోవాల్సిన, అందుకనే జయము జయము చంద్రన్న అంటూ ఈరోజు బిగ్ డిబేట్ స్టార్ట్ చేద్దాం. బిగ్ డిబేట్లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఏంటి బీజేపీ కొత్త స్ట్రాటజీతో వస్తుందా, లేకపోతే బాగా ముతక పాలసీ, ఎప్పుడో సోనియా గాంధీ గారు వాడిపారేసిన పాలసీ తోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఇద్దామని చూస్తుందా, అప్పుడు ఎలా బూమరాంగ్ అయింది కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు, ఇంకా అలాగే ఈ ఖాళీ కాబోతున్న స్థానాల మీద మీరెవరు కన్నేయడానికి వీల్లేదని వైసీపీకి జనసేనకి తెలుగుదేశానికి బీజేపీ అల్టిమేటం జారీ చేసిందా, అలాగే కొత్త అధ్యక్షులు రాష్ట్రానికి రాష్ట్ర బీజేపీకి కాపుల రెడ్ల, దీని మీద కూడా మాట్లాడుకుందాం. బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అండ్ రేగిల్ లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే నాగార్జున గారు, కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. సో టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, మహేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. మెరుపుల మహేష్ గారు ఏం మెరుపులు మెరిపించబోతున్నారో మరి కాసేపట్లో చూద్దాం. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు. సో చాలా ఈక్వేషన్స్ అండి. ఏంటంటే ఖాళీ అయిన స్థానం, రాజ్యసభ స్థానం, ఖాళీ కాబోతున్న స్థానాలు, లేదా ఖాళీ చేయించే స్థానాలు. బీజేపీ ఖాళీ చేయిస్తుంది సాధారణంగా. బీజేపీ పాలిటిక్స్ వెనకటి వాజ్పేయి అద్వానీ పాలిటిక్స్ కాదు కదా. ఇవన్నీ కూడా మా ఖాతాలోనే, మీరెవరు దీని మీద దృష్టి పెట్టమాకుండానే అన్ని ఆల్రెడీ హ్యాండ్ కర్చీఫ్స్ వేసి పెట్టేసింటారు కదా బీజేపీ. నిజమేనా? వాసుదేవన్ గారు నమస్తే. కెనడా మెంబర్స్ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మొన్న 2024 ఎన్నికల తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు వైసీపీని వదిలిపెట్టేటువంటి క్రమంలో ఏ పార్టీలోకి వెళ్తున్నారు అనేటువంటి ఒక ఫ్లో, ఒక వరవడిని మనం చూసాం. ఆ వరవడి ఏంటి అని అంటే, ఎక్కువ మంది జనసేనలోకి వెళ్తున్నారు. ఎందుకు అని అంటే, జనసేన ఎదిగేటువంటి పార్టీ. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత బద్ధ శత్రువు అయితే కాదు. తెలుగుదేశం పార్టీ బద్ధ శత్రువు కాబట్టి తెలుగుదేశం పార్టీలో కొంత ఆల్రెడీ ప్యాక్డ్ లీడర్షిప్ ఉంది, స్పేస్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి జనసేన కూడా వాళ్ళని ఆహ్వానించడం, అందరిని చేర్చుకోవడం కూడా చూసాం. అయితే రాజ్యసభ విషయానికి వచ్చేసాక, రాజ్యసభకు సంబంధించినటువంటి వాళ్ళు అవి నేషనల్ పాలిటిక్స్ రిలేటెడ్, అదేవిధంగా ఢిల్లీ రాజకీయాలు, అక్కడ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు రాజ్యసభల్లో ఉండటం, ఇవన్నీ కూడా అవి నేరుగా ఢిల్లీ రాజకీయాలకి, దానికి జాతీయ రాజకీయాలకు కనెక్ట్ అయి ఉన్నటువంటి మనం ముగ్గురు రాజీనామా చేసినటువంటి చూసాం. 3 పార్టీలు తీసుకుంటారని అనుకున్నాం మామూలుగా అయితే. జనసేన ఒకటి, తెలుగుదేశం ఒకటి, బీజేపీ ఒకటి. మరి జనసేనకి అయితే హ్యాండ్ ఇచ్చారు. మరి అప్పుడైతే ఒక ప్రకటన చేశారు నాగేంద్ర బాబుకి మంత్రి పదవి అని. ఆ మంత్రి పదవి కూడా ఇంకా ఏం క్లారిటీ రాలా, ఇంకా ఊగిసలాడుతానే ఉండదు. క్లారిటీ 2 తెలుగుదేశం తీసుకుంటూ ఒకటి బీజేపీ తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు. విజయసాయి రెడ్డి విషయంలో బహుశా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఎవరితో మాట్లాడుకొని రాజీనామా చేశాడు అనేది పాయింట్. ఆయనకి ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఆయన మీద భవిష్యత్తులో కేసులు రావద్దు అనేటువంటి దాని మీద ఒకటి, ఆయనకి అన్నదండలు ఇవ్వాలి. దానికి ఎవరు ఇవ్వగలరు? బీజేపీ ఇవ్వగలరు. బీజేపీ ఇవ్వగలరు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం, జనసేనకు కూడా ఆయనతో ఏం శత్రుత్వం లేదని చెప్పుకున్నాడు కదా ఆల్రెడీ విజయసాయి. కాబట్టి బీజేపీ వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి ఆ సీట్ మరి బీజేపీ వాళ్ళు ఆటోమేటిక్ గా తీసుకుంటారు. దానికి బహుశా వీళ్ళు తెలుగుదేశం, జనసేన కూడా ఒప్పుకునేదానికి అవకాశం. ఇప్పుడు రానున్నటువంటి కాలంలో అయితే రాజ్యసభ సభ్యులు ఇప్పుడు 4 రాజీనామా అయితే, ఇంకా మిగతా 7, ఆ 7 కూడా మాక్సిమం ఒకళ్ళిద్దరు తప్ప అందరు రాజీనామాలు చేసేదానికి అవకాశం. అవి కూడా ఇక్కడ ఒకటండి, రాజ్యసభ సభ్యుల్ని ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఏ విధంగా ఏ రేటు కొంటున్నారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫిల్ఫిల్ చేసుకుంటారు. నాకు తెలిసి అయితే బీజేపీతో సంప్రదింపులు జరగకుండా ఏ రాజ్యసభ సభ్యుడు బీజేపీ అష్యూరెన్స్ లేకుండా రాజీనామా చేసేదానికి అవకాశం లేదు. బీజేపీ వాళ్ళతో రాజీనామాలు చేయించి దానికి కావాల్సినటువంటి ఖర్చుని ఎవరు భరిస్తారో చూసుకొని వాళ్ళు 3 పార్టీలతో, మరి తెలుగుదేశం భరిస్తుందా, లేదా జనసేన భరిస్తుందా? ఇదే ఇప్పుడు డబ్బులే కదండి మొత్తం రాజకీయం. ఇవి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా రాజీనామాలకు కూడా డబ్బులే. సీట్ కావాలన్నా డబ్బులే. రేపు రాజ్యసభ కావాలన్నటువంటి వాళ్ళ ఈ సౌకర్యం ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఉంటుంది అనుకుంటాను.
అంటే అసలు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ డబ్బు రాజకీయం అత్యధికంగా ఉందండి ఉత్తరాదితో పోల్చుకున్నాం. అది ఆంధ్రప్రదేశ్ లో కొంచెం అధికంగా ఉంది. ఎప్పుడైతే రాజ్యసభకి పారిశ్రామికవేత్తలను పంపించేటువంటి సంప్రదాయం వచ్చిందో అప్పటి నుంచి ఈ విధమైనటువంటి డబ్బు సంస్కృతి పెరిగిపోయింది, అన్ని పార్టీల్లో ఉన్నాయి. ఇది ఇలాంటి పరిస్థితి రేపు పొద్దున బహుశా రాజ్యసభకు సంబంధించినటువంటి విషయంలో ఈ మరి మూడు పార్టీల మధ్య ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు జనసేనకు కూడా ఏదో ఒక రాజ్యసభ వస్తుందండి. అయితే ఒప్పందాలు ఉంటాయా, డిక్టేషన్లు ఉంటాయా కృష్ణాంజనేయులు గారు? ఇక్కడ డిక్టేషన్ మీన్స్ అంటే బీజేపీ చెప్పినట్టు బీజేపీ దగ్గర పెద్దన్న పాత్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే కదండి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు, ఎన్డీఏకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. అంతే తప్ప కూటమి ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం అంటున్నారు తప్ప 135 వచ్చిన తెలుగుదేశం ముఖ్యమంత్రి ఏం కాదు కదా. ఆ క్లారిటీ అయితే ఉంది. మీరు అలా అయితే అంటున్నారు, పక్క జనసేన నుంచి కేటీఆర్ గారు పొగుడుతున్నారు. ఒకసారి కేటీఆర్ గారి ట్వీట్, తర్వాత చంద్రబాబు గారి బయట రెండు చూద్దామండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. చూశారు కదా ఆయన ఎంత అద్భుతంగా ట్వీట్ చేశారు. అండ్ చంద్రబాబు గారు ఏం మాట్లాడారండి అది కట్ చేసి మరీ పెట్టారు. తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్. ఈరోజు తెలంగాణ సో అది కృష్ణాంజనేయులు గారు ఆయన చాలా సంబరంగా పెట్టారు. కేటీఆర్ గారు మీ ఎరాటిక్ డిసైపుల్కి చెప్పండి అని, అంటే వాసుదేవన్ గారు పాత శిష్యుడు, ప్రియ శిష్యుడు వాసుదేవన్ గారు కేటీఆర్ కితాబు చంద్రబాబు నాయుడుకి అవసరం ఉంటుందని నేను అనుకోను. కానీ కేటీఆర్ చంద్రబాబు నాయుడు పొగట్టడం ద్వారాగా బీఆర్ఎస్ లబ్ధి పొందాలి అనేటువంటిది అక్కడ ప్రధానమైనటువంటి లక్ష్యం తప్ప చంద్రబాబు నాయుడుకి ఆయన కితాబు ఇస్తే ఈయనకొచ్చి ఒరిగేది ఏముంటది? ఎందుకు ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది కేటీఆర్ అంటే? రెండు రకాల ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మన దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు మంత్రి, తెలంగాణ మంత్రి, ఒక చిట్ చాట్ లో మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళ చిట్ చాట్ లో ఆంధ్రప్రదేశ్ పెద్ద అసెట్